ఇక కాంగ్రెస్ నేత అనిల్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలా చూద్దాం. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇక్కడ చేసుకున్నాము. బీసీసీలో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఏమంటావు బండి సంజయ్? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% తీసుకొచ్చారు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా అక్కడ ఓసీలతో పాటు ముస్లిం ఓసీలు కూడా ఉన్నారు. ఎవరైతే ఓబీసీ లిస్టులో లేరో, ఓబీసీ లిస్టులో, ఈ సెంట్రల్ ఓబీసీ లిస్టులో లేరో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ లిస్టులో ఉన్నారు. వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ముస్లింలకు రిజర్వేషన్లు మీ పార్టీ, మీ ప్రభుత్వమే కల్పించినప్పుడు మరి వాళ్ళ ఏం మాటలు మాట్లాడుతున్నాం ముస్లింలకు రిజర్వేషన్లు వద్దని? ఎప్పుడో అయినా కానీ విషయ పరిజ్ఞానం కొద్దిగా పెంచుకో బండి సంజయ్. మీ పార్టీతోనే మాట్లాడుకో, మీ పార్టీలో ఉన్న మేధావులతో చర్చించు. మరి వాళ్ళు అనిల్ మాట్లాడిండు కదా, అది నిజమేనా అని చెప్పేసి నువ్వు అడిగి నువ్వు రా. అసలు దీని వెనుక దురుద్దేశం ఏంటిదంటే, బీసీలకు రిజర్వేషన్లు పెంచితే ఇక భారతీయ జనతా పార్టీకి దేశంలో మనుగడ ఉండదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులకు భయం. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలు ఏం అడుగుతున్నారంటే, మండల్ కమిషన్ ప్రకారం మేము 52% ఉన్నాము, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా మేము వెనుకబడి ఉన్నాము, మాకు రిజర్వేషన్లు పెంచితే మాకు న్యాయం జరుగుతుందని ఇవాళ బీసీలు డిమాండ్ చేస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన చేద్దాం, కులగణన చేసి బీసీలకు న్యాయం చేద్దామని చెప్పేసి ఆయన తిరుగుతుంటే, ఈ దేశమంతా ఆయన తిరుగుతుంటే, కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్లు పెంచేది లేదు, ఇక కులగణన అయితే మేము చేసేదే లేదని చెప్పేసి మీ నాయకులే అంటున్నారు కదా. అరవింద్ అంటున్నాడు కులమేమున్నదా, కులం కాదు గుణం ఉండాలన్నట. కులం లెక్క ఏమున్నదని అంటున్నాడు మీ నాయకుడు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు. కులగణన వద్దంటున్నాడు. మరి కులగణన జరగకపోతే బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా పెంచుతాం బండి సంజయ్ చెప్పిగా. అందుకే కాంగ్రెస్ పార్టీ దృఢ నిశ్చయంతో కామారెడ్డి డిక్లరేషన్లో కేవలం మేము స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇస్తామన్నాం. కానీ అదే కాకుండా మేము ఏమి హామీ ఇవ్వలేము. ఆ హామీ ఇవాళ జాబ్స్లో కూడా, అంటే ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, విద్యలో, ఉద్యోగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వలే. కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. మేనిఫెస్టోలో పెట్టలే, మేము ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ పెట్టలే, కానీ వాళ్ళకి న్యాయం జరగాలి, రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది కదా అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్స్టెండ్ చేసింది. దానికి మేము ఇవాళ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు బండి సంజయ్ని అడుగుతున్నా, కులగణన చేయాలన్నా వద్దా? బండి సంజయ్, నువ్వు బీసీల పక్షపాతివా కాదా? నీ కరీంనగర్లో బీసీల సపోర్ట్ లేకుండా నువ్వు గెలిచినవా? బీసీలు కన్నీర చేస్తే కనబడకుండా పోతావు. ఇవాళ బండి సంజయ్కి నేను సవాల్ విసురుతున్నా. నీ ముందట 3 ఆప్షన్స్ ఉన్నాయి బండి సంజయ్. మోడీ మోకరిల్లుతూ మోడీ భజన చేసుకుంటా బతుకుతావా? బతుకు చేస్తే బీసీలను మోసం చేస్తే వచ్చే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్తారు, అది వేరే సంగతి. రెండోది, మోడీ దగ్గరికి పోయి కాళ్ళు పడతావా, బతిమలాడతావా, గజవ పడతావా? అన్న ఈ దేశవ్యాప్తంగా కులగణన చేయి, మా బీసీలకు న్యాయం చేయని చెప్పేసి చేస్తే అదొక ఆప్షన్ నీ ముందట ఉన్నది. లేవో బీసీలు చీదరించుకుంటారు నేను చూస్తే. మూడోది,
వదిలేసే మోడీ చేయి అంటుండు కదా, వదిలేస్తే నీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే రాజీనామా చేయి, పదవికి రాజీనామా చేయి, బయటికి రా, అందరం కలిసి బీసీల ప్రయోజనాల కోసం కొట్లాడదాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. బీసీ కులగణన చేద్దాం. ఇవాళ బీసీ సంఘాలు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడితే, బీసీ సంఘాలు వచ్చి డిమాండ్ చేస్తే కులగణనని మళ్ళీ ఎవరైతే ఎన్యూమరేషన్ చేసుకోలేరో వాళ్ళు మళ్ళీ చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టబోతున్నాం. ఆ తర్వాత చట్టం చేయబోతున్నాం. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకి 42% రిజర్వేషన్లు 27 నుంచి 42% పెంచి దాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చి మేము కేంద్రంలో తమిళనాడు ఏ విధంగా అయితే చట్టం చేసి ఆ తర్వాత కేంద్రంలో ఉన్న ఇదే భారతీయ జనతా పార్టీతో ఆ రోజు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు జయలలిత గారు అక్కడికి పోయి 9th షెడ్యూల్లో వాళ్ళ చట్టం ఏదైతే చేసినారో అది ఇంక్లూడ్ చేయడం వల్ల, దానికి కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయడం వల్ల, రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయడం వల్ల దానికి శాంటిటీ వచ్చింది, లీగాలిటీ వచ్చింది. మేము కూడా ఇక్కడ చట్టం చేస్తున్నాం, కేంద్రం దగ్గర తీసుకుపోతున్నాం. అప్పుడు నువ్వు రా, వచ్చి అక్కడ మోడీని ఒప్పియు. మీరంతా కలిసి రావాలా, కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు. బండి సంజయ్, అవగాహన రేపో ఇలా పోయి క్లాసెస్ తీసుకో, బీసీ మేధావుల దగ్గరికి పో. మీ పార్టీలో ఎవరైనా బీసీ మేధావులు, ఈ మండల్ కమిషన్ గురించి తెలిసిన వాళ్ళు, ఈ బీసీ ఇష్యూస్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి ట్రైనింగ్ తీసుకో, ట్రైనింగ్ సెషన్స్. తప్పేం లేదు, ఎందుకంటే నీకు నాలెడ్జ్ లేదు, విషయ పరిజ్ఞానం లేదు. ఒక మంత్రిగా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే తెలుసుకో, తప్పేం లేదు. ట్రైనింగ్ తీసుకోవడంలో ట్రైనింగ్ సెషన్స్ పెట్టుకో, అవగాహన చేసుకో. అప్పుడు వచ్చి మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. కానీ